మహిళల ఆర్థిక సాధకర్తకు స్వయం ఉపాధి కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న వ్యాపారాలు, హస్తకళలు, కుట్టు పని, క్యాటరింగ్, ఆన్లైన్ వ్యాపారాలు వంటి రంగాల్లో శిక్షణ పొందుతూ మహిళలు స్వయం ఉపాధితో ఎదుగుతున్నారు. ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సర్దార్ పటేల్ నగర్ లో మహిళా సమైక్య సభ్యుల ఉపాధి కోసం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కలిసి తమ సొంత నిధులతో సుమారు 2.5 లక్షల రూపాయల విలువైన కుట్టు మిషన్లు, ఇస్తరాకులు తయారు చేసే యంత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం ఇంకా అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా వృత్తి శిక్షణలు తీసుకుంటూ ఆధునిక ఫ్యాషన్ డిజైన్లపై ప్రజలు ఖర్చు చేయడం వెనుకడడం లేదని తెలిపారు. సీనియర్ నాయకులు పొద్దం పరశురామ్ రెడ్డి గారిని మహిళా సమైక్య కార్యదర్శి లలిత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. బలోపేతానికి కృషి చేస్తున్న అలాగే మాజీ కార్పొరేటర్ గారు ఈ యొక్క ఇవ్వడం జరిగింది. వారు ఈ 2,50,000 రూపాయలతోని అలాగే టేబుల్స్, ఇతర సామాగ్రిని కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజు చేయడం జరిగింది, చాలా సంతోషకరం. ఈ యొక్క ఒక ఏడాదిలో మీరు మంచి అభివృద్ధి పదంలో నడిపియండి. ఇంకా అవే కాకుండా ఇంకెలాంటి ఏమైనా కావాలన్నా ఈ వేదిక మీదకి నేను చెప్తాను. నేను ఖచ్చితంగా మీకు మళ్ళా అవసరం ఉందంటే ఇంకేమన్నా కానీ నేను నీకైతే రెడీగా ఉంటాను. ఈ యొక్క వేదిక మీద తెలియజేస్తాను. కానీ అది డెవలప్మెంట్ మీరు ఖచ్చితంగా చూపెట్టాలి. ప్రతి ఒక్కరు అన్నా మీరు ఇప్పించిన ఈ యొక్క దీంతో మేము సంతోషంగా ఉన్నాం, మేము ఆర్థికంగా ఎదుగుతున్నాం, మేము హ్యాపీగా ఉన్నామని తెలియజేస్తే నెక్స్ట్ ఇయర్ అవసరం ఉందంటే డేట్లు రాసి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ లా మీరు ఇది అభివృద్ధి పదం మాకు చూపెట్టండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇంకా ఏమైనా మిషన్లు తీసుకొచ్చి కూడా మళ్ళీ ఇనాగ్రేషన్ చేసుకుందామని కూడా నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సఖీ సెంటర్ ద్వారా మనం అనాథ పిల్లలకు ఎవరైతే తల్లిదండ్రులు చనిపోతారో అమ్మమ్మల దగ్గర, నాయనమ్మల దగ్గర, మేనమామల దగ్గర పిల్లలకు నెలకు 4,000 కూడా ఆడిప్పియవచ్చు. మన ఎస్సీ ఎస్టీ పిల్లలందరికీ కూడా చదువుకునే పిల్లలకు 3,500 కూడా ఉపకార వేతనాలు కూడా ఇప్పియవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలు వేలు ఉన్నాయి. కానీ మా అక్కలు వస్తాయి కదా, మా ఏమ్ల దగ్గర ఇక్కడ మంచి మాటలు చెప్తుంది, కోపంతో 2 మాటలు చెప్తుంది, మళ్ళా యాప్ అయిపోతుంది. చెప్పని బాబే అంటే నేను ఏమంటున్నా, మీరు మీ సమైక్య తరఫున మీటింగ్ పెట్టుకుంటే మీ దారిపోయే ఖర్చులకు ఇస్తా, భోజనాలు కూడా పెడతా. అట్లా ఆశా వర్కర్లు పెట్టుకో, 2-3 వస్తే నాకు కూడా పని చేయబుద్ధి కాదు. అదే చెప్తున్నా. మళ్ళీ అందరూ ఎందుకు వస్తలేరు? మళ్ళీ ఆయన ప్రేమ ఎందుకు వస్తలేదు నా మీద? నన్ను ఎందుకు ప్రేమిస్తలేరు మీరు? ఆదివారం ఒక్కరోజు, నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి అంటే ఇక పైసలు వసూలు చేసుకున్నావు, ఇక అయిపోయింది ఆ పని నీది. ఏమక్కలు అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ సదుపాయాలు కల్పిస్తుందమ్మా. నేను చెప్పేది, నేను చెప్పబోయేది ఎందుకు చెప్తున్నా, ఇంతగానో మీకు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మీకు ఏమో ఇప్పుడు మీ దగ్గర సిబిల్ లేదని చెప్పేసి చాలా మందిని సమైక్య గ్రూప్లలో చేర్చుకోవట్లేదు. అవునా కదా చెప్పండి? చేయలేమటండి. ఎవరిదైతే అట్లా రిజెక్ట్ అయిందో ఇగో ఇంతమంది ఉన్నారు. రేపు మా ఎమ్మెల్యే ఉండి ఏం చేసిండా అంటే 10,000 రూపాయలు కమిషన్ తీసుకుంటురా, చేయలేమంటారు. ఇద్దరు కాదు, ఆడ ఎంకక్కలు ఎవరు లేపుతలేరు, భయపడుతున్నా అయింది. మరి 15,000 రూపాయలు ఏమంటారు దానికి, ఇన్సూరెన్స్ కోసం తీసుకుంటురా?
ఇన్సూరెన్స్ కోసం తీసుకుంటుర్రా? 2500 రూపాయలు బ్యాంకులలో ఆపుతుర్రా? కొత్త లోన్ వస్తే ఖచ్చితంగా కట్టాలంట. లోన్ అయిపోయాక ఇన్సూరెన్స్ అంట, మళ్ళీ లోన్ ఇస్తే మళ్ళీ ఇన్సూరెన్స్. అది మన అయ్యా అదే ఇప్పుడు చెప్తాను. మరి నేను ఉన్నా మీకోసం, ఇవన్నీ మేము తీసుకురాగలుగుతాం. అమ్మ అది పెద్దది. పావుల వడ్డీ అనేది, మీ జీతాలు అనేది, ఆర్పీల జీతాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో ఉన్నాయి. ఇవైతే నా చేతులు ఉన్నాయైతే పని చేసుకోవచ్చు కదా. నేను చెప్పేది అదే చెప్తాను. మీకు ఏ రకంగా నన్ను సొంత డబ్బులు ఇవ్వమంటారా, నన్ను పని చేయమంటారా, వైద్య సహాయం చేయమంటారా, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఇదే చెప్పబోతున్నా. ఇక మా అన్న కోపం మీద చూస్తుండు చాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియదు. ఎస్పీ నగర్ మహిళా సమైక్య సభ్యురాలండి నేను. మాది దాశరథి గ్రూపు. నా పేరు షర్మిల. ఈరోజు మర్రి రాజశేఖర రెడ్డి అన్నగారు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అన్నగారు ఇద్దరు రావడం జరిగింది మా కమిటీ హాల్కి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మిషన్స్, ఇసరాకుల మిషన్ ఇవన్నీ మాకు ఇవ్వడం జరిగింది. అవి ప్రారంభించడం కోసం ఈరోజు వచ్చారు. గతంలో కూడా ఈ మా మహిళా భవన్ని కూడా రాజశేఖర రెడ్డి అన్న గారు, జగదీష్ గౌడ్ అన్న గారు స్థాపించడం జరిగింది. ఈరోజు ఈ మిషన్లు ఇచ్చి కూడా మాకు ఎంతో ఉపాధి కలిగించారు. ఒక్క నిమిషం అన్న. ఈ గ్రూప్ లో ఉన్న మహిళలందరికీ ఉపాధి కలిగించడం కోసం మిషన్లని ఇవ్వడం జరిగింది. ఆ మిషన్లను కూడా వాళ్ళ ప్రారంభించడం కోసమని వాళ్ళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మాకు మిషన్లకి ఉన్న ఇసరాకుల మిషన్ కి కలిపేసి మర్రి రాజశేఖర రెడ్డి అన్న గారు 1,00,000 సహాయం చేయడం జరిగింది. అట్లనే జగదీష్ గౌడ్ అన్న 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మిషన్ల ద్వారా మేము ఆర్థికంగా మహిళలు అందరము ఉపాధి చేసుకొని ఇంకా డెవలప్ అయిన తర్వాత ఇంకేం కావాలన్నా కానీ మాకు చేయడానికి, సహాయం చేయడానికి, మహిళలకి ఉపాధి పరంగా ఏదైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మాకు రాజశేఖర రెడ్డి అన్న గారు, జగదీష్ గౌడ్ అన్న గారు ఇద్దరు చెప్పడం జరిగింది. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను వీక్షించండి.